చిన్న, పెద్ద అనే తేడా లేదు. చిన్న చిన్న కారణాలకి మనస్తాపానికి గురైతున్నారు. జీవితంపై విరక్తి చెందిందంటూ మరణానికి పాల్పడుతున్నటువంటి వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఓ విద్యార్థి 17 ఏళ్ల యువకుడు రిత్విక్ తన తల్లిదండ్రులు తనకి బైకు కొనివ్వలేదు అనేటువంటి ఉద్దేశంతో మనస్తాపానికి గురయ్యాడు. మరణానికి పాల్పడ్డటువంటి ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఇదే అంశానికి సంబంధించి కరీంనగర్ రూరల్ సిఐ ఉన్నారు. సిఐ గారు ఏం జరిగింది అసలు? దీనికి సంబంధించి ఎట్లా చూడొచ్చు? చిన్న చిన్న రీజన్స్కే అసలు రిత్విక్ ఇష్యూలో ఏం జరిగింది? కరీంనగర్ రూరల్ మండలంలోని గోపాల్పూర్ గ్రామానికి చెందిన సాయినాథ్ తిరుపతి అనే వ్యవసాయదారుడు. అతనికి ఒక కుమారుడు, కుమార్తె గలరు. అతని కుమారుడు రిత్విక్ 17 సంవత్సరాల అబ్బాయి. అతను కరీంనగర్ స్నేహ కాలేజీలో ఐటీఐ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతని మిత్రులకు ఈ మోటార్ బైకులు ఉన్నాయనే ఉద్దేశంతో తన తండ్రిని నాకు ఒక మోటార్ బైక్ కొనివ్వమని చెప్పి ఏటీఎం అనే వెహికల్ కొనివ్వమని చెప్పగా, మనకు అప్పులు ఉన్నాయి, అప్పులు తీరిన తర్వాత నెక్స్ట్ వచ్చే పంటకు వచ్చే డబ్బులతో కొనిస్తాను తన తండ్రి కొడుకు చెప్పడం జరిగింది. చెప్పినాను. అతను తన మిత్రులందరికీ బైకులు ఉన్నాయి, నాకు లేదనే ఉద్దేశంతో అతను గత 4-5 రోజుల నుండి చింతిస్తూ బాధతో ఎవరితో మాట్లాడకుండా ఉంటూ ఇంట్లోనే ఉంటున్నాడు. అతడు 6వ తారీఖు నాడు ఉదయం గోపాల్పూర్ నుండి కాలేజీకి వెళ్ళి పరీక్ష వ్రాసి తిరిగి సాయంత్రం వచ్చి తన తల్లి దగ్గర నాకు అన్నం కావాలి, అమ్మ అన్నం పెట్టు అని చెప్పి అమ్మనే తినిపియాలని చెప్పేసి అమ్మనే తినిపించి ఆయన తిన్న తర్వాత అందరూ కుటుంబ సభ్యులు పడుకున్నారు. రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో ఈ రిత్విక్ అనే అబ్బాయి తన తల్లిదండ్రులకు వచ్చి నాకు కడుపు నొప్పి వస్తున్నది, కడుపులో మంట వస్తున్నది అని చెప్పగా ఏమైందని వాళ్ళు పదే అడగగా కూడా అతను నేను గడ్డి మందు తాగినా అని చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు పక్క ఇంటి వాళ్ళకి చెప్పి ఒక కారులో కరీంనగర్ సాయికృష్ణ ఆసుపత్రికి తీసుకొచ్చి చేర్పించినారు. అక్కడ అతని యొక్క పరిస్థితి కుంటుపడడంతో వెంటనే డాక్టర్ల సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని సోమాజిగూడకు తీసుకువెళ్ళి అక్కడ యశోద ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. అతడు చేర్పించిన తర్వాత చికిత్స పొందుతూ అతడు నిన్న ఉదయం 7:30 గంటల సమయంలో మరణించడం జరిగింది. ఇదే విషయం పిల్లవాని తండ్రి తిరుపతి మా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత మేము అటు కేసును విచారించి అతడు బండి కొనివ్వలేదనే ఉద్దేశంతోనే తీవ్ర మనస్తాపానికి గురి చెంది మరణం పొందినట్లు తెలియబడుచున్నది. వెంటనే మేము పోస్ట్ మార్టం జరిపించి ఆ యొక్క డెడ్ బాడీని తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. వారి కుటుంబంలో కూడా చాలా విషాదం ఏర్పడింది. ప్రభుత్వ ఆసుపత్రికి కూడా గోపాల్పూర్ గ్రామానికి చెందిన ప్రజలు చాలామంది వచ్చి విషాదంలో ఉన్నారు. అతడు తనకు ఒక్కడే కొడుకున్నాడు, ఒకతే బిడ్డ, నేను కొడుకును గారాభంగా పెంచిన అని చెప్పి అతను బాగా రోధిస్తూ ఏడ్చుకుంటూ వాళ్ళ చెల్లె మరియు తల్లి కూడా బాధలో మునిగి ఉన్నారు. మేము కోరుకునేది ఏంటంటే గ్రామ ప్రజలందరికీ, విద్యార్థులందరికీ తన తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయకుండా ఈ వయసులో 17 సంవత్సరాల వయసు గల అబ్బాయిలకు అసలు లైసెన్స్ కూడా రాదు. కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద నిలబడిన పరిస్థితి ఏర్పడినప్పుడే వాళ్ళు బండ్లు కానీ వేరే కార్లు కానీ కొనుక్కొని వారు తిరగాలని చెప్పేసి అప్పటి వరకు ఈ జరుగుతున్న పరిస్థితులను బట్టి ఇప్పుడున్న పరిస్థితులలో బైకుల మీద చాలామంది అతివేగంగా నడిపి యాక్సిడెంట్లు జరిగి చనిపోతున్నారు. వాళ్ళ కుటుంబాలలో చాలా విషాదం ఏర్పడుతున్నది. కావున విద్యార్థులను కోరేది తల్లిదండ్రులను ఈ ఫోన్స్ కానీ బైకులు కానీ కొనివద్దని చెప్పి మీరు అడగద్దని చెప్పేసి మీ విద్యార్థులందరినీ మా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ తరఫున కోరుచున్నాం. మొత్తం మీద కొంతమందికి మైనార్టీ తీరదు. మేజర్ కారు 18 సంవత్సరాలు పూర్తి కాకుండానే తోటి వాళ్ళకి బైకులు ఉన్నాయి, ఇతరత్రా ఉన్నాయని చెప్పి తల్లిదండ్రుల మీద ప్రెషర్ పెడతారు. కాదు మళ్ళీ తర్వాత అన్న నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురి కావడము, ఎవరితోని మాట్లాడకుండా ముభావంగా ఉండడము, తాను
ఇక ఇన్ఫీరియారిటీగా ఫీల్ అవుతున్నారా లేదా తీవ్రమైనటువంటి మనస్తాపంతో బలవన్ మరణానికి పాల్పడుతున్నటువంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకడేమో సెల్ ఫోన్ కొనియలేదని, మరొకరేమో బైక్ కొనియట్లేదని, మరొకరేమో తను అనుకున్నది సాధించలేకపోతున్నది. కారణం ఏదైనా సరే బలవన్ మరణానికి పాల్పడము సమస్య పరిష్కారానికి చూపదు. ఎలాగూ ఇట్లాంటివి మానేయాలి. ఇట్లాంటి వాటిని గుర్తించినటువంటి పేరెంట్స్ కౌన్సిలింగ్కి తీసుకెళ్ళాలి. అవసరమైతే సమీపంలో ఉన్నటువంటి సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. వాటిని మందలించాల్సినటువంటి అవసరం ఉంది. తీరని శోకానికి గురి చేస్తున్నారు. చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా ఆ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన ఆవేదనలో మునిగిపోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. సో వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.